ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్యలు ఇప్పుడు మరింత విస్తరించి గల్ఫ్ ప్రాంత భద్రతపై ఆందోళనను పెంచుతున్నాయి. ఇరాన్ పై అమెరికా చేపట్టిన వరుస వైమానిక దాడులు 7వ రోజుకు చేరుకోగా, మరోవైపు అమెరికా సైనిక స్థావరాలు, నౌకాదళ ఆస్తులపై ప్రతిదాడులు చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. చాబహార్ పోర్టులోని నిఘా టవర్ను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్కామ్ ప్రకటించింది. కాగా పౌర మౌలిక సదుపాయాలపై దాడులతో 38 మంది మృతి, 400 మందికి పైగా గాయాలంటూ ఇరాన్ ఆరోపించింది. అమెరికా సైనిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా ఇరాన్ పై మరో విడత దాడులు చేపట్టినట్లు సెంట్కామ్ ప్రకటించింది. ఇది వరుసగా 7వ రోజు నిర్వహిస్తున్న సైనిక చర్య అని పేర్కొంది. ఇరాన్ సైనిక స్థావరాలను మరింత బలహీనపరచడమే ఇక ఈ ఆపరేషన్ల లక్ష్యమని వెల్లడించింది. ఇక గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా నౌకాదళ కదలికలన్నీ తమ నిఘాలోనే ఉన్నాయని ఐఆర్జీసీ నౌకాదళం హెచ్చరించింది. అమెరికా బలగాలు ఆపరేషన్ల 0 అవర్ కు దగ్గరవుతున్నాయని పేర్కొంటూ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం విఫలమైన తర్వాత ఈ ఘర్షణలు మరింత వేగంగా పెరిగాయి. ఇరాన్లోని చాబహార్ పోర్టు వద్ద ఉన్న షాహిద్ కలంతరీ పోర్టు నిఘా టవర్ ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీర ప్రాంతంలో ఉన్న ఈ టవర్ ను ఐఆర్జీసీ వాణిజ్య నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై నిఘా నిర్వహించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇక ఈ దాడి ద్వారా అటు ఐఆర్జీసీ సముద్ర కార్యకలాపాల సామర్థ్యాన్ని బలహీనపరచామని అమెరికా దళాలు వెల్లడించింది. అమెరికా రక్షణ శాఖ ధ్వంసమైన టవర్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దాడులపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం అటు హర్ముజ్గాన్, బుషెహర్, సిస్తాన్, బలూచిస్తాన్, ఖుజేస్తాన్, లోరిస్తాన్ ప్రావిన్స్ లో పలు ప్రాంతాలు దాడులకు గురయ్యాయి. ఈ దాడుల్లో కనీసం 38 మంది మరణించగా 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలిపింది. గాయపడిన వారిలో పలువురు ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇరాన్లోని కామిర్ కౌంటీలో 6 వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బందర్ అబ్బాస్, బందర్ కామిర్ తదితర ప్రాంతాలను కలిపే కీలక రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. బందర్ అబ్బాస్ లోని ఒక నివాస ప్రాంతంపై జరిగిన దాడిలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రైల్వే జంక్షన్ కూడా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. చాబహార్ పోర్టులోని నిఘా టవర్ ధ్వంసమైనప్పటికీ పోర్టు బెర్తులు, సరుకు లోడింగ్, అన్లోడింగ్ సదుపాయాలు, ఇతర కార్యకలాపాల మౌలిక వసతులకు పెద్దగా నష్టం జరగలేదని ఇరాన్ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత పోర్టు కార్యకలాపాలు పునరుద్దరించే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా విస్తృత స్థాయిలో సైనిక చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనల ప్రకారం ఖతార్, కువైట్, జోర్దాన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు నిర్వహించామని పేర్కొంది. ఇరాన్ సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ లైట్నింగ్ లో భాగంగా ఉత్తర హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న అమెరికా నౌకపై తీవ్ర ప్రాంతం నుంచి అటు క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించినట్లు కూడా తెలిపింది. ఈ దాడిలో ఆ నౌక వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అమెరికా బలగాల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఇరాన్ పేర్కొంది. మరోవైపు ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో చమురు నౌకల రవాణాకు అంతరాయాలు కొనసాగుతున్నాయి. తమ హెచ్చరికలు పట్టించుకుని నౌకలపై ఇప్పటికే అమెరికా, ఇరాన్ దాడులు చేస్తుంటే మందు పాత్రలు మరో ముప్పుగా మారాయి. యుద్దం ప్రారంభమైన సమయంలో ఇరాన్ వాటిని హర్మూజ్ లో పరిచింది. 2 చమురు ట్యాంకర్లు వాటిని ఢీకొట్టడంతో పేలిపోయాయని ఐఆర్జీసీ వెల్లడించింది. కొద్దిసేపటి క్రితం హర్మూజ్ లో మందు పాత్రలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన 2 చమురు ట్యాంకర్లు పేలిపోయాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన 4 నౌకలను అడ్డుకున్నామని వెల్లడించింది.
మరోవైపు దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇలాగే మరో 2-3 రోజులు దాడులు కొనసాగితే తాము పూర్తి స్థాయి ఘర్షణకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. తమ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మందేబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ హుతీ రెబెల్స్ ను కోరింది. ఇక అయినా సరే అమెరికా ఈ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసింది. ఇరాన్ హుతీలు కలిసి ఆ జలసంధి మీదుగా జరిగే సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలిగించాలని నిర్ణయించుకుంటే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయొచ్చని గతంలో యుఎస్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేశారు.